దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాటలు వినాలని అనేక మంది ప్రజలు వచ్చారు. వచ్చిన ప్రజలందరికీ కూడా యేసు ప్రభు చెప్పిన అనేకమైన మాటలలో ఒక అద్భుతమైన మాట, దుఃఖపడార్చాల్సింది మనుషులు కాదు. అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట, దుఃఖపడుతున్న వారిని దేవుడు మాత్రమే ఓదార్స్తాడు. ఎలాంటి సమయంలో, ఎలాంటి సందర్భంలో మనిషి దుఃఖపడతాడు? మనిషి ఆరోగ్యం కోల్పోయినప్పుడు, మనిషి బలహీనపరచబడుతున్నప్పుడు, అనారోగ్యాలు కలిగినప్పుడు మనిషి దుఃఖపడతాడు. అయ్యో, నేను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నానే, నాకే ఎందుకు ఇలాంటి బలహీనత వచ్చింది అని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మనిషి తనకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి, తనకు కలిగిన బలహీనతను బట్టి దుఃఖపడతాడు. అలా దుఃఖపడుతున్న వ్యక్తిని ఓదార్చాల్సింది డాక్టర్లు కాదు. అలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఓదార్చాల్సింది మెడిసిన్స్ కాదు. బైబిల్ చెప్తున్న మాట, అనారోగ్యంతో బలహీనతల చేత బాధపడుతున్న వ్యక్తిని ఓదార్చాల్సింది దేవుడు మాత్రమే. మీకు విశ్వాసం లేదనుకుంటే అందుకే ఈ మాట చెప్పలేదు. హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి ఒక భయంకరమైన బలహీనత చేత బాధపడుతున్న ఆమెని డాక్టర్లు ఓదార్చలేదే, మెడిసిన్ ఓదార్చలేదే, నానుకునే వారు ఎవరు ఆమెను ఓదార్చలేదే. ఆమెను ఓదార్చింది దేవుడు మాత్రమే. ఆమెలో ఉన్న బలహీనతను తొలగించి ఆమెకు పూర్వపు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు మాత్రమే. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. బైబిల్లో ప్రస్తావించబడిన మాట మరణకరమైన రోగం. అంటే ఆ రోగం వచ్చిన వాడు చనిపోతాడు. అలాంటి రోగం చేత బాధపడుతున్న హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి హిజ్కియాను దేవుడు ఓదార్చాడు. ఈ మాటలు ఈ రాత్రి చెప్తున్నప్పుడు కాస్త గ్రహించండి. ఒకవేళ ఈ స్థలములో మీలో ఎవరైనా బలహీనులుగా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, నా దేవుడు తప్పక మిమ్మల్ని ఓదార్చునుగాక. ఓదార్చడం అంటే అర్థం ఏంటంటే, నా దేవుడు నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఆ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు నిన్ను తన హస్తము చేత, తన రక్తము చేత యేసయ్య నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి నీకు దేవుడు అనుగ్రహించునుగాక. అందుకే అనారోగ్యంతో బాధపడుతున్న నిన్ను ఓదార్చాల్సింది ఎవరంటే దేవుడు మాత్రమని గుర్తుపెట్టుకో. ఇంకా మనిషి ఏ విషయంలో దుఃఖపడతాడు అని కాస్త మనము ఆలోచించగలిగితే, మనిషి తనకున్న పరిస్థితులను బట్టి దుఃఖపడతాడు. అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు తారుమారైపోతాయి. అప్పుడు వరకు బాగానే వెళుతున్న మన ప్రయాణం ఉన్న పాటున గలిబిలైపోతుంది. అరే, నేను బానే వెళుతున్నాను రే, ఇక్కడ ఎవరు మాట్లాడతాను, బానే వెళుతుంది అనుకున్న ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చేస్తాయి. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి, జీవితానికి ఒక క్లారిటీ ఉండదు. బైబిల్ చెప్తున్న మాట, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నట్లయితే నా దేవుడు తప్పక నీకు ఒక పరిష్కారాన్ని చూపించి నిన్ను ఓదార్చునుగాక. ఏలియా బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రవక్త, పాత నిబంధన గ్రంథంలో శక్తివంతమైన ప్రవక్త. 450 మంది ప్రవక్తలను ఎదిరించి వారికి ధీటుగా సవాలు చేసిన గొప్ప పౌరుషము కలిగిన ప్రవక్త. కానీ ఒకానొక సందర్భంలో యెజబెలు, రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని తీసేస్తాను ఏలియా అనగానే ఏలియా దుఃఖపడడం మొదలుపెట్టాడు. 450 మంది ప్రవక్తలను ధైర్యంగా ఎదిరించిన ఏలియా, 450 మంది ప్రవక్తలకు ధీటుగా పౌరుషంగా నిలబడిన ఏలియా ఒక స్త్రీ మాటకు కంగారు పడి భయపడి పారిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు వరకు ఏలియా జీవితం బానే ఉంది. అకస్మాత్తుగా యెజబెలు అని ఒక స్త్రీ చేత ఆయన జీవితంలో ఒడిదొడుకులు ప్రారంభించబడ్డాయి. నేను చాలా స్పీడ్గా నా మాటలు చెప్తాను, కాస్త వినడానికి ఆలోచించండి. చెట్టు కింద కూర్చున్న ఉన్న ఏలియా దేవునితో ఇలా అంటాడు, అయ్యా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో అంటాడు.
దాని అర్థం ఏంటంటే ఇంకా నేను బతకాలనుకోవడం లేదయ్యా అన్నాడు. ఏలియా గారి దగ్గరికి వెళ్ళి, ఏలియా ఎందుకు నువ్వు బతకాలనుకోవడం లేదు అని అడిగితే ఏలియా అలా చెప్తాడు, నా జీవితం నిన్నటి వరకు బానే ఉంది, కానీ యెజబెల్ అనే స్త్రీ ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అప్పటి నుంచి నా జీవితంలో దుఃఖం ప్రారంభించబడింది. నా జీవితానికి ఒక క్లారిటీ లేదు, నా సమస్యకు ఒక పరిష్కారం లేదు అని అంటాడు ఏలియా. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో అని ఏలియా అంటుంటే నా దేవుడు ఏలియాతో అంటాడు, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే ఏలియా దుఃఖపడుతున్న వేళలో ఏలియాను ధైర్యపరిచి ఓదారుస్తున్నది ఎవరు? ఈరోజు నీ పరిస్థితులు బాగోలేదని దుఃఖపడుతున్నావేమో, నా జీవితంలో పరిస్థితులు ఏమీ బాగోలేదు, నేను నా భార్యను నా బిడ్డలను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ అప్పుల భారం నుండి నేను ఎలా గట్టెక్కాలి, నా కుటుంబాన్ని నేను ఎలా ముందుకు నెట్టుకు రావాలి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్న మాట, నీ పరిస్థితికి నా దేవుడు పరిష్కారం చూపించగలడు. హల్లెలూయా. పైకి నవ్వుతా కనబడుతున్న నీ హృదయంలో నీ పరిస్థితులను బట్టి నువ్వు చాలా దుఃఖపడుతుండొచ్చు. నీ కన్నిటిని తుడవగలిగిన వాడు, నీవు దుఃఖపడుతున్న వేళ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చవలసిన వాడు దేవుడే అన్న సంగతిని మర్చిపోవు. ఏమయ్యా, ఇంకా ఏ సందర్భంలో మనిషి దుఃఖపడతాడు అని అడిగితే, అయ్యా పెళ్ళై చాలా కాలం అయిందయ్యా, కానీ పిల్లలు లేరు. పెళ్ళై చాలా సంవత్సరాలైంది, కానీ పిల్లలు లేరు. చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, చాలా మెడిసిన్ వాడాం, కానీ ప్రయోజనం ఏమి లేదయ్యా అని దుఃఖపడుతున్న అనేక మందికి రాత్రి నా దేవుడు చెప్తున్న మాట, ఒక ఎండ వేళ మధ్యాహ్నం వేళ గుడారపు వాకిటి దగ్గర కూర్చున్నాడు బైబిల్లో ఒక భక్తుడు, అతని పేరు అబ్రహాము. ఏమయ్యా అబ్రహామా, ఎండవేళ గుడారపు వాకిటి దగ్గర ఎందుకు కూర్చున్నావయ్యా అంటే, నాకు దేవుడు మంచి అందమైన భార్యనిచ్చాడు, దేవుడు నాకు మంచి సంపదనిచ్చాడు, దేవుడు నాకు మంచి పేరునిచ్చాడు, అయినా ఏం ప్రయోజనం, నాకు కుమారుడు లేడు, నాకు బిడ్డలు లేరు అని బాధపడుతున్న అబ్రహాము గారి దగ్గరికి నా దేవుడు వెతుక్కుంటూ వచ్చేశాడు. మీకు అర్థం కాలేదు, ఎవరు వెతుక్కుంటూ వచ్చారు? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు? అబ్రహాము దుఃఖపడుతున్నాడు, మనసులో మానసికంగా బాధపడుతున్నాడు. అలా మానసికంగా బాధపడుతూ దుఃఖపడుతున్న అబ్రహాము గారిని వెతుక్కుంటూ నా దేవుడు వచ్చి, అబ్రహామా వచ్చే సంవత్సరం ఇదే సమయం వచ్చేసరికి నీ కౌగిటిలో, అయ్యా నా భర్త మంచోడే కానీ నాకు బిడ్డలు లేరని ఏడుస్తుంది బైబిల్లో ఒక తల్లి, ఆమె పేరు హన్నా. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న హన్నా దగ్గరికి దైవజనుడని ఏలిని పంపించి ఇలా అంటాడు దేవుడు, నీ ప్రార్థన వినబడినదమ్మా, నీ ప్రార్థనకు నా దేవుడు జవాబును ఇవ్వబోతున్నాడు. ఈరోజు పెళ్ళై చాలా సంవత్సరాలై, ఒకవేళ పిల్లలు లేని వారు ఎవరైనా మీలో ఉంటే, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పండి, నా దేవుడు తప్పక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కొంచెం గట్టిగా లేలే చెప్పొచ్చు కదా. కుటుంబము అంటే అర్థం ఏంటి? భర్త, భార్య, పిల్లలే కదా. ఇక్కడ దేవుడు తప్పక అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దేవుడు హన్నాను తన భర్తను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, బైబిల్ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా నా దేవుడు నిన్ను కూడా తగిన సమయంలో నిన్ను నీ భర్తను జ్ఞాపకం చేసుకుని నీ దుఃఖానికి బదులుగా నా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చునుగాక. ఇంకా మనిషి ఎప్పుడు దుఃఖపడతాడండి అని కాస్త మనం ఆలోచించగలిగితే, కాస్త ఈ మాటలు వినండి. అయ్యా నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు కానీ పిల్లలు మంచోళ్ళు కాదయ్యా, నాకు దేవుడు కొడుకులు ఇచ్చాడు, కొడుకులు మంచోళ్ళు కాదు, దేవుడు మంచి కూతురునిచ్చాడు కానీ నా కూతురు నా మాట ఎండల్లా, తన జీవితం తన ఇష్టం అంటుంది, నా బిడ్డలు నా మాట ఎండడం లేదు, నా చెయ్యి దాటేశారయ్యా, నన్ను ఎదురిస్తున్నారు, ఏమైనా తిడదామంటే, ఏమైనా కొంచెం హెచ్చరిద్దామంటే, ఇదిగో నువ్వు నన్ను తిట్టావా, నువ్వు నన్ను కొట్టావా, నేను చచ్చిపోతాను అంటున్నారు. మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్ లాక్కుని చూడండి, మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్ లాక్కుని చూడండి, వాళ్ళు వెంటనే అనే మాట సీరియస్ గా మీ వైపు చూస్తారు. దానికి అర్థం ఏంటంటే, డోంట్ టచ్ మై ఫోన్, నువ్వు నా ఫోను పట్టుకోకో. కాస్త ఈ మాటలు వినండి. నీ కన్న బిడ్డలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యాకోబు. యాకోబుకి దేవుడు 12 మంది కొడుకులు ఇచ్చాడు, ఒక అందమైన కుమార్తెనిచ్చాడు. కానీ ఆ కడుపును పుట్టిన బిడ్డలను బట్టి యాకోబు బాధపడుతున్నాడు. అరే నా కొడుకులు ఇలా తయారయ్యారేంటి, నా మాట వినడం లేదు వీళ్ళు
వీళ్ళ జీవితం వీళ్ళ ఇష్టానుసారంగా అయిపోయింది, అయ్యో నా కొడుకును బట్టి నాకు మనశ్శాంతి లేదని బాధపడుతున్నాడు యాకోబు. అదే యాకోబును నా దేవుడు ఓదార్చి ధైర్యపరిచి ఐగుప్తు అనే దేశంలో తన బిడ్డల కళ్ళ ఎదుట వారిని దీవిస్తూ యాకోబు అద్భుతమైన మరణాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే తన బిడ్డల విషయమే దుఃఖపడుతున్న యాకోబును ఓదార్చింది ఎవరు? మీరు చెప్పడం లేదు. నీకు బలహీనత వచ్చిందా, నిన్ను ఓదార్చాల్సిన దేవుడే. నీ పరిస్థితులు బాగోలేదా, నీ పరిస్థితికి ఒక పరిష్కారం చూపించాల్సింది దేవుడే. ఒకవేళ నీకు బిడ్డలు లేరా, నీకు బిడ్డలను అనుగ్రహించాల్సింది కూడా అంతేనంటారా? గర్భఫలము అంతే కదా, అది దేవునికి ఇవ్వాల్సిన బహుమానం. అది ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలు మంచోళ్ళు కాకపోతే వాళ్ళను బట్టి కూడా నిన్ను ఓదార్చాల్సింది దేవుడే. అయ్యా నా భర్త మంచోడు కాదు, నా భర్త అసలు మంచోడు కాదు, వాడు దుర్మార్గుడండి అని ఒకవేళ నీ భర్తను బట్టి నువ్వు బాధపడుతున్నట్లయితే నీకు మాట చెప్తాను. బైబిల్లో ఒక భర్త ఉన్నాడు, అతడి గురించి రాయబడిన మాట దుర్మార్గుడంట. ఎలాంటాడు చెప్పండి? ఏదో మీ ఆయన అన్నట్టుగా ఫీల్ అవుతూ చెప్తారంటే మీరు. బైబిల్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాను. అతను ఎలాంటాడంట? దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఆమె సుబుద్ధి గలదే. ఒక రోజున దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడాడు. దావీదు ఎవడో, యెష్షై ఎవడో అంట మొదలెట్టాడు. ఈ మాటలు విన్న దావీదుకి కోపం వచ్చి కత్తెట్టుకుని బయలుదేరాడు. ఎవరిని చంపేద్దామని? నాబాలుని చంపేద్దామని కత్తెట్టుకుని బయలుదేరాడు. నా భర్తను చంపడానికి వస్తున్నాడన్న సంగతిని తెలుసుకున్న అబీగయలు జ్ఞానవంతురాలు కాబట్టి, తన భర్తను కాపాడుకోవలసిన బాధ్యత తన మీద ఉంది కాబట్టి, తన భర్త మంచివాడు కాకపోయినా దుర్మార్గుడైనా సరే తన భర్త జీవితంలో ఏవైనా అప్పులుంటే దుఃఖపడతారు. ఇలాంటి సందర్భంలో మాట చెప్పాలి, చాలా మందికి లోన్స్ ఉంటాయి, నెల నెల కట్టుకోవాల్సిన లోన్లు. కొంతమందికి చీటీలు ఉంటాయి, వారం వారం కట్టుకోవాల్సిన చీటీలు. ఎలాంటి పరిస్థితి అంటే సోమవారం చీటీ కట్టుకోవాలి, మంగళవారం, బుధవారం, గురువారం, రోజుకొకళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. ఇవన్నీ మనం కట్టుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు సతమతం అవుతున్నావేమో, అరే నేను కష్టపడుతున్నాను కానీ ఈ చీటీలు కట్టుకోవడానికి, నేను కష్టపడుతున్నాను కానీ ఈ లోన్స్ కట్టుకోవడానికి నా జీవితం సరిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో, అని దుఃఖపడుతున్నావేమో. బైబిల్లోంచి 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సందర్భం, భర్త చనిపోయాడు అప్పులు చేసి. భర్త చనిపోయాడు అప్పులు చేసి. ఆ అప్పులు ఎలా తీర్చాలో ఆమెకు తెలియడం లేదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి నీ కొడుకుని తీసుకెళ్లిపోతామమ్మా అంటున్నారు, నీకు ఇంకా 2 రోజుల గడువు అని చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఆ తల్లి పుట్టింటికి పారిపోలేదు. ఆ తల్లి ఎవరెవరి దగ్గరికి వెళ్లి బతిమాలుకోలేదు. ఆ తల్లి నేరుగా మందిరానికి వచ్చింది. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని దేవునికి చెప్పుకుంది. ఆమె అప్పులు తీర్చి ఆమె దగ్గర నిలవ ఉండేటట్లుగా నా దేవుడు ఆమెను ఆమె ఇంటిలో ఉన్న దానిని బట్టి దీవించాడు. నా మాట మీకు అర్థమైందా? కాస్త ఈ మాట బాగా వినండి. ఆమె అప్పులు తీర్చడానికి దేవుడు మ్యాజిక్ ఏం చేయాల. దేవుడు చేసిన పని ఏంటంటే ఆమె ఇంటిలో ఉన్న దానిదే ఏముంది, కొంచెం నూనె. ఆ కొంచెము నూనె చేత ఆమె బాకీలు తీర్చగలిగింది. ఇంకా ఆమె కొన్ని డబ్బులు నిలవ చేసుకోగలిగింది. కారణం ఏంటంటే ఆమెను ఓదార్చింది నా దేవుడే. ఈ రోజు నువ్వు ఒకవేళ ఆర్థికంగా సతమతం అవుతున్నావేమో, గుర్తుపెట్టుకో, నిన్ను ఓదార్చి నిన్ను గట్టెక్కించాల్సింది దేవుడు మాత్రమే. నాకరి సందర్భం, ఫిలిస్తీన్లు అనబడిన వారు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దైవజనుడైన సమూయేలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఫిలిస్తీన్లు అనబడిన వారు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళని మేము ఎదుర్కోలేకపోతున్నాం, వాళ్ళతో మేము యుద్ధం చేయలేం, మా పరిస్థితి ఏంటయ్యా అని అంటే సమూయేలు గారు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఫిలిస్తీన్లను నా దేవుడు తారుమారు చేయడం మొదలెట్టాడు. లేదా కొంచెం హుషారుగా చెప్తా లేదా? ఇలాంటివి ఎక్కడెక్కితే అమ్మ మోకరించండి అమ్మ, మీ అందరికి తలో ఫ్రూట్ ఇస్తానంటే, లేకపోతే ఇంకోటి అంటే బాగా వింటున్నారు. కానీ ఇలాంటి విషయాలు చాలా మందికి ఎక్కడం లేదు. కాస్త జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఫిలిస్తీన్లు అందరూ వచ్చారు, ఇప్పుడు మాకేం చెయ్యాలో తోచడం లేదు, మా పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి,
వాళ్ళు మాకంటే గొప్పోళ్ళు, మాకంటే తెలివైన వాళ్ళు, మాకంటే జ్ఞానవంతులు, వాళ్ళని ఎదిరించడం మా వల్ల కాదు అని ఇశ్రాయేలు ప్రజలు అందరూ అంటుంటే దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు వారిని ఏం చేశాడు? మీరు ఆళ్ళంకే చూస్తున్నారు. ఏం చేశాడు చెప్పండి? తారుమారు చేశాడు. అక్కడ దైవజనుడు ఒక రాయి పెట్టి ఆ రాయికి ఒక పేరు పెట్టాడు. ఆ రాయి పేరు ఎబెనేజరు. ఆ రాయి పేరేంటి? ఆ రాయి పేరేంటి? ఆ రాయి పేరేంటి? ఎబెనేజర్ అనే మాటకు అర్థం నా దేవుడు నీకు సహాయము చేయువాడు. ఈరోజు నీ పరిస్థితులు బాగోలేదని గందరగోళంగా ఉన్నాయని బాధపడుతున్నావేమో. నా ప్రభు వైపు చూడు. తప్పక ఆయన తన కృప చేత నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు నీకు అందించునుగాక. ఎందుకంటే బైబిల్లో దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం. ఆకాశంలో ఎగిరే పక్షులను చూడండి, అవి విత్తవు, వాటిని పోషించుచున్న నేను మిమ్మల్ని పోషించలేనా అన్నాడు ఆయన. ప్రభు వైపు చూడండి. ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావేమో, నా దేవుడు తప్పక నిన్ను ఓదార్చి నిన్ను లేవనెత్తునుగాక. నా మాటలు చివరిగా చెప్తున్నాను. నీకు బలహీనత కలిగినప్పుడు నిన్ను ఓదార్చాల్సింది ఎవరో? వెనకాల కుర్చీలోని వాళ్ళు చెప్పట్లా. నువ్వు బలహీనత వచ్చినప్పుడు నిన్ను ఓదార్చాల్సింది ఎవరో? నీ పరిస్థితులు తారుమారైనప్పుడు నిన్ను ఓదార్చాల్సింది ఎవరో? చెప్తున్నారన్నమాట. ఒకవేళ నీకు వివాహమై అనేక సంవత్సరాలు అవుతున్న బిడ్డలు లేక నువ్వు సతమతం అవుతుంటే నీకు బిడ్డలను ఇవ్వాల్సింది ఎవరు? ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలు మంచి వాళ్ళు కాకపోతే ఆ బిడ్డలను బట్టి నువ్వు ఏడుస్తుంటే ఆ బిడ్డలను మంచివారిగా మార్చగలిగేది ఎవరో? నేను చెప్పట్లేదు. మీరు ఇప్పుడు సాక్ష్యాన్ని వింటాం కదా, బ్రదర్ సాక్ష్యాన్ని వింటాం కదా. ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మార్చబడ్డారు. ఆయన మార్చబడాలని ఆయన కుటుంబస్తులు ఎంత ఆయన కొరకు ప్రార్థన చేశారు. ఆ మాటలను మనం వింటాం. దేవుడు తప్పక మనలను ఓదార్చేవాడు. ఒకవేళ నీ బిడ్డలను బట్టి నువ్వు బాధపడతాయి, నీ బాధను నా దేవుడు సంతోషంగా మార్చి పనికి రాని నిన్ను పనికొచ్చే పాత్రగా నిలబెట్టునుగాక. నా చివరి మాట, ఇమానుయేల్ గారు ఇక్కడ ఉన్నారు. అయ్యగారిని బట్టి ఇప్పుడు మనందరం చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాం. అబ్బా ఇమానుయేల్ గారు అంటే మామూలు కాదని అంటున్నారు. ఈయన బట్టి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మాకు. ఎవరిని బట్టి? ఇమానుయేల్ గారిని బట్టి నాన్నగారైనా అమ్మగారైనా మేమైనా కాస్త బాధపడిన రోజులు ఉన్నాయి. అలా బాధపడ్డ రోజు నుంచి సంతోషపడే రోజుగా దేవుడు ఆ బిడ్డను బట్టి మమ్మల్ని మార్చాడు ఆశీర్వాదకరంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అదే చెప్తున్నాను. నీ బిడ్డలు ఎంత చెడ్డవాళ్ళైనా నువ్వు ప్రభువుకి అప్పచెప్పి ప్రార్థన చేయగలిగితే నీ బిడ్డలను మంచివారిగా మార్చగలిగిన వాడు దేవుడే. నా చివరి మాట, దుఃఖపడుతున్న నిన్ను ఓదార్చాల్సింది ఎవరు? ఈ స్థలంలో మీరు ఎవరైనా దుఃఖపడుతున్న వారు ఉంటే లేచి నిలబడండి. మీకు కోసం చిన్న ప్రార్థన చేస్తాను.